హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ అడ్వకేట్. ఇవాళ మీకు కన్జ్యూమర్ ఫోరం గురించి చెప్తానండి. కన్జ్యూమర్ ఫోరంలో ఎలాంటి కేసెస్ వేసుకోవచ్చు తెలుసుకుందాం. కన్జ్యూమర్ ఫోరంలో చిన్న చిన్న కేసెస్ కూడా వేసుకోవచ్చండి. కోర్ట్ ఫీ అస్సలు ఉండదు తెలుసా. 5 లక్షల వరకు, 10 లక్షలకి ఓన్లీ 200 రూపీస్ మాటకే కోర్ట్ ఫీ తెలుసా మీకు. అలాగా ఎవరు వేసుకోవచ్చు? కన్జ్యూమర్ మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నా, ఏదైనా సినిమా టికెట్ కొన్నా, అది కూడా మనం ఒక కన్జ్యూమర్ అయిపోతాం అనమాట. ఏ ప్రోడక్ట్ కొన్నా దేనికైనా మనము దాంట్లో మనకి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం చేశారు అంటే డెఫినెట్గా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళచ్చు అనమాట. ఇన్సూరెన్స్ కేసెస్లో వెళ్ళచ్చు, బ్యాంక్ సంబంధించిన కేసు, ఎలాంటి మనకి ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటివి ఈవెన్ సినిమా లేట్ అయింది, మనం వెళ్ళిన టైంకి స్టార్ట్ కాలేదు, లేట్ అయిందని చెప్పి కూడా వేసుకోవచ్చు తెలుసా అండి కన్జ్యూమర్ ఫోరంలో. అలాగే క్యారీ బ్యాగ్స్ ఫ్రీగా ఇవ్వట్లేదు, ఛార్జ్ చేస్తున్నారంటే క్యారీ బ్యాగ్స్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ మీద కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు రీసెంట్గా ఒక కేసు కూడా చెప్తానండి. కేరళలో జరిగింది ఇది. కన్జ్యూమర్ ఫోరంలో ఆవిడ కేసు కూడా వేశారు. జస్ట్ ఏంటంటే పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు ఆవిడ టాయిలెట్కి వెళ్ళినప్పుడు టాయిలెట్ లాక్ చేసి ఉందంట. దాని గురించి ఆవిడ కేసు వేసి గెలిచి ఫైన్ కట్టించిందండి ఆ పెట్రోల్ బంక్ ఓనర్ నుంచి. ఎందుకంటే పెట్రోల్ బంక్లో తాళాలు అది వేయకూడదు. ఏ టైంలో అయినా ఎవరైనా పబ్లిక్ అక్కడ వచ్చిన వాళ్ళు వాడుకోవడానికి ఉండాలి. అక్కడ ఆవిడ పెట్రోల్ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు బాత్రూమ్ యూస్ చేసుకుందామంటే వాష్రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి అనమాట. అది ఫోన్ చేసి వాళ్ళు పిలిచినా వాళ్ళు వచ్చి మా దగ్గర తాళాలు లేవు, ఓనర్స్ దగ్గర ఉంటాయండి మా దగ్గర, అక్కడ వర్కర్స్ చెప్తే అలా కాదని చెప్పి తాళాలు తీసుకొచ్చి తీయించి చేసి అది రాలేదు, వాళ్ళు చేయలేదు, ఆవిడ ఇబ్బంది పడ్డారని చెప్పి కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసి నెగ్గడం కూడా జరిగింది. ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళచ్చు. మీరు సొంతంగా కేసెస్ చేసుకోవచ్చండి. అడ్వకేట్ అవసరం లేదు. మీకు అక్కడ కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తే ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. మీకు అక్కడ వెళ్తే వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. మీరు ఇది ఈ జాగృతి పోర్టల్లో ఫైల్ చేయాలి. ఆన్లైన్లో ఫైల్ చేసిన తర్వాత మీరు ఆఫ్లైన్కి వెళ్ళి ఫైల్ చేయాలి. మీరు అక్కడే మీకు ఆన్లైన్ పోర్టల్లో ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి ఫిల్ చేయాలి, పూర్తి డీటెయిల్స్ దాంట్లో స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయిపోయారంటే ఈ జాగృతిలో మీ కేసు ఫైల్ చేసేసుకోవచ్చు. ఏ అడ్వకేట్కి ఫీజులు కట్టి మీరు చేసుకోని అవసరం లేదనమాట. ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నా ఛానల్ని అప్రోచ్ అవ్వచ్చు. అలాగే మీకు అక్కడ కన్జ్యూమర్ ఫోరంలో కూడా అక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ కూడా మీకు చాలా కోఆపరేట్ చేస్తారు, అన్ని విధాలా హెల్ప్ చేస్తారు. జడ్జెస్ కూడా మీ వాదన మీరే వాదించుకోవచ్చు, ఎవరు మీద డిపెండ్ అవ్వక్కర్లేదన్నమాట. మీ ప్రాబ్లమ్ని మీరే స్వయంగా చెప్పుకొని మీ ఆర్గ్యుమెంట్ మీరే కూడా చెప్పుకోవచ్చు, మీరే ఎదుటి వాళ్ళని క్వశ్చన్ కూడా చేయొచ్చు అనమాట. ఒక అడ్వకేట్ చేయాల్సిన పనులన్నీ మీరు సొంతంగా మీ కేసు గురించి మీరే వాదించి చేసుకోవచ్చు అనమాట. లాయర్స్ అవసరం లేదు, కోర్ట్ ఫీ 1000 కట్టక్కర్లేదు. కన్జ్యూమర్ ఫోరంలో కేసెస్ వేసుకోండి, మీ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోండి. కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసి గెలిచి కంపెన్సేషన్ కట్టించగలిగాడు మ్యాట్రిమోనీ వాళ్ళని. అయితే ఇది కేరళలో జరిగిన ఒక కేసు సంగతిని మీకు ముందు ఉంచుతున్నానండి. కేసు డీటెయిల్స్ ఏంటంటే 2018లో ఈ అబ్బాయి కేరళ మ్యాట్రిమోనీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడు అనమాట. అయితే 4100 ఎంతో కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళు కొన్ని ప్రొఫైల్స్ ఇస్తారు, అమ్మాయిలవి మాట్లాడుకోవడానికి కాంటాక్ట్స్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తారు. ఒక 10-15 ప్రొఫైల్స్ వాళ్ళకి ఇచ్చి చూసుకోమంటే అందులో కొన్ని కాంటాక్ట్స్ పని చేయకుండా ఉంటాయి, కొన్ని ఏమో ఆల్రెడీ పెళ్ళైపోయినవి ఉంటాయి. ఇలా కొన్ని అబ్బాయికి సెట్ కావన్నమాట ఏవి కూడా. వాళ్ళని వెళ్ళి అడిగితే మీరు నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళండి, దాంట్లో మీకు ప్లాటినం, గోల్డ్ అట్లా రకరకాల స్టేజ్ ఉంటాయి, వాటిలో మీకు ఇంకా మంచివి దొరుకుతాయి అని చెప్పి వాళ్ళు అబ్బాయిని మళ్ళీ ఇంకోటి ఏదో కట్టమని చెప్పి చేస్తారు. అయితే ఇలాంటిది మీరు రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చిందండి, అలైన్ హరేష్ది, అది చూసే ఉంటారు. దాంట్లో కూడా ఇలాగే జరిగింది. బ్రైడ్ గ్రూమ్ సరైన పెళ్లి కూతుర్ని చూపించకపోవడం వలన వాళ్ళు కేసు, అయితే ఈ కేసులో కూడా అలాగే జరిగింది. ఈ అబ్బాయి కేసు వేయడం జరిగింది కేరళ మ్యాట్రిమోనీ మీద. సో చాలా వాదోపవాదాలు అన్నీ జరిగిన తర్వాత వీళ్ళు కేరళ మ్యాట్రిమోనీ వాళ్ళు సరైన ఆధారాలు చూపించలేకపోయారు అనమాట కోర్టుకి. వాళ్ళు ఎందుకు ఒక మంచి ప్రొఫైల్ ఉన్న అమ్మాయిని ఈ అబ్బాయికి చూపించలేకపోయారన్న ఇది వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు. సో దాని ద్వారా ఈ అబ్బాయి గెలవడం జరిగింది.
ఈ అబ్బాయికి లీగల్ ఛార్జెస్తో పాటు కంపన్సేషన్ ఇచ్చారు, ఫైన్ కూడా కట్టారండి కేరళ మ్యాట్రిమోనీ వాళ్ళు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు కన్జ్యూమర్ కోర్టులో కూడా కేసు వేసి మీరు గెలిచి మీకు కావాల్సిన న్యాయం చేసుకోవచ్చు అన్నది ఈ కేసు డిస్కస్ చేసి మీకు చెప్తున్నాను. సో కన్జ్యూమర్ ఫోరంలో కూడా కేసెస్ వేసుకోవచ్చు. మీరు దాంట్లో మీరే డైరెక్ట్గా కూడా వాదించుకొని మీరే డైరెక్ట్గా అన్నీ వేసుకోవచ్చండి. కానీ మీకు ఎక్కడ ఉన్నాయో చెప్తానండి, స్టేట్ కమిషన్ ఎక్కడ ఉందో చెప్తాను. ఇది చంద్రవిహార్ కాంప్లెక్స్. ఆల్రెడీ ఇందులో ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఉన్నట్టు నా పాత వీడియోలో చూపించాను మీకు. మనకి ఇది 5th ఫ్లోర్లో డిస్ట్రిక్ట్ కమిషన్ కోర్ట్ హాల్ 3 ఉంటుంది. లిఫ్ట్కి రైట్ సైడ్లో, లిఫ్ట్కి లెఫ్ట్ సైడ్లో మనకి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్ ఉంటుందండి. ఇందులోనే కోర్ట్ హాల్ 1, 2, 3 ఉన్నాయి. అలాగే మనకి 9th ఫ్లోర్కి వెళ్ళాక ఈ డిస్ట్రిక్ట్ కమిషన్ కోర్ట్ హాల్ 1 and 2 ఉంటుంది లిఫ్ట్కి రైట్ సైడ్లో. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకి ఈ అసోసియేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు స్టేట్ కమిషన్కి ఎలా రీచ్ అవ్వాలో చెప్తానండి. ఇది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్ దిగి వెళ్ళచ్చు. అలాగే ఇది ఖైరతాబాద్ జంక్షన్. జంక్షన్ నుంచి కూడా ఎలా వెళ్ళాలో చూపిస్తాను మీకు. ఈ కోటక్ మహేంద్ర బ్యాంక్ పక్క లేన్లోకి వెళ్ళాలి. ఇదే లేన్. ఒక 2 minutes వాక్ చేస్తే మనకి రైట్లో స్టేట్ కమిషన్ వస్తుంది. లెఫ్ట్లో ఈ శ్రీధర్ ఫంక్షన్ హాల్. కరెక్ట్గా దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది స్టేట్ కమిషన్. ఈ స్టేట్ కమిషన్ బోర్డు చూస్తున్నారు కదా, బోర్డు పక్కనే మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఎంటర్ లోపలికి వెళ్ళగానే మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. లెఫ్ట్లో మనకి అసోసియేషన్ ఉంటుంది. అలాగే చిన్న టీ స్టాల్ కూడా ఈ పక్కనే ఉంటుంది. ఇది కోర్ట్ హాల్ 1 అండి. అలాగే ఈ కోర్ట్ హాల్ పక్క నుంచి మనకి వెనకాలకి వెళ్ళడానికి ఒక చిన్న దారి ఉంటుంది. అడిషనల్ బెంచ్ వెనక వైపు ఉంటుంది అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, డైరెక్షన్ కూడా ఇచ్చారు మనకి గోడ పైన. ఇది అడిషనల్ బెంచ్. చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగ్ రంగారెడ్డి కన్జ్యూమర్ కోర్ట్ అనమాట. రంగారెడ్డి ప్రిమిసెస్, కోర్ట్ ప్రిమిసెస్లోనే ఈ బిల్డింగ్ ఉంటుంది. రంగారెడ్డికి సంబంధించిన కోర్ట్ కేసెస్ ఏమైనా కూడా మీరు కన్జ్యూమర్ ఫోరంవి ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మీరు ఫైల్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ జాగృతి ద్వారా మీరు ఆన్లైన్ సబ్మిట్ చేసినా కూడా హార్డ్ కాపీస్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలన్నమాట. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వాళ్ళు, అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ ఫోరంకి వెళ్ళి ఇచ్చుకోవాలి కేసెస్ హార్డ్ కాపీస్. ఆన్లైన్లో మనము పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. ఈ జాగృతి యాప్ కూడా ఉంది, మొబైల్ యాప్. మీరు ఫోన్లో వేసుకుని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఫోన్లోనే చూసుకోవచ్చు అనమాట. ఏ అడ్వకేట్ మీద మీరు డిపెండ్ అవ్వక్కర్లేదు, కోర్ట్ ఫీజు కూడా ఎక్కువ కట్టుకోకర్లేదు అనమాట. సో ఇక్కడ మీకు స్టాఫ్స్ కూడా మీకు చాలా కోఆపరేట్ చేస్తారు. మీరు ఈ జాగృతి ద్వారా వేసుకోండి, కన్జ్యూమర్ కేసెస్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోండి ఈజీగా.